పోరా హలో హలో పక్క తీసుకో గడిపేసిన 15 years 2000లోనే ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినాము. గాల్లో ఒకటి నేలపైన పోండి. ఫేమస్ గణేష్ ఏది ఉందంటే ఖైరతాబాద్ గణేష్. షార్ట్ సిటీ రైడ్. హాయ్ హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ అయితే ఒక చిన్న షార్ట్ సిటీ రైడ్, ఇక రైడ్ కాదు కానీ ఒక పని ఉందన్నమాట. మనం ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి బంజారా హిల్స్ పోతున్నాం. ఇక మీ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇవాళ సాటర్డే, కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. జై హనుమాన్. సో ఇవాళ ఒక చిన్న పని ఉంది. ఎల్బీ నగర్ నుంచి బంజారా హిల్స్ వెళ్తున్నా. అక్కడ ఒక బ్యాంక్ పని ఉంది. సో ఇట్లా అక్కడ దాకా పోతున్నా కదా. మన ఫేవరెట్ ఆల్ టైమ్ హైదరాబాద్, ప్రతి హైదరాబాదీ ఫేవరెట్, ఇండియాలో ఫేమస్ గణేష్ ఏది ఉందంటే ఖైరతాబాద్ గణేషే. ఈసారి మొత్తం మట్టితో కట్టిండ్రు అనమాట. ఇండియాస్ లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ మట్టి వినాయకుడు మన ఖైరతాబాద్ గణేష్. ఈసారి ఎప్పుడు పిఓపితో ఉంటుంది కానీ ఫస్ట్ టైం మేము ఈసారి మట్టితో కట్టారు. అది చూద్దాం. ఎట్లాగో ఇవాళ అంతా 3rd డేనో 4th డే ఉంటుంది. ఇక మంది నడవడానికి ప్లేస్ కూడా ఉంటుంది, అంతమంది ఉంటారు అక్కడ. ప్లస్ ఇక ఇది కరెక్ట్ టైం అని ఇవాళ దాన్ని దర్శించుకొని రిటర్న్ వచ్చేద్దాం. ఫస్ట్ అయితే బ్యాంకు పోతా. బ్యాంక్ పని అయిపోగానే ఖైరతాబాద్ వెళ్తాం. ఊటీ వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి. చాలామంది అంటున్నారు జల్దీ పెట్టన్నా అని. ఏంటంటే మనమేమో జాబ్ చేసుకుంటూ ఫ్రీ టైంలో ఎడిటింగ్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టమైపోతుంది. ఫ్రీ టైం వస్తే అది ఇది ఏదో ఒక పనిలో బిజీగా ఉంటున్నా. అలా టైం దొరికి సావట్లేదు సరిగ్గా చేద్దామంటే. ఇక పోరా, నాకు ఇరిటేషన్ తెప్పిస్తారు ఏంద్రా. నేను ఏదో మెల్లగా వెళ్దాం అనుకుంటా. మెల్లగా ఎప్పుడు వెళ్ళని ఇయర్ ఈ ఫ్లేవర్ అయితే అల్టిమేట్. ఇది చేసినందుకు ఎల్బీ నగర్కి అలా గాల్లో వెళ్ళిపోతాం మేము. గాల్లో పోకండి, నేలపైన పోండి. ఇప్పుడే మనం ఉప్పల్ దాటినాం. ఉప్పల్ స్టేడియం దగ్గర కూడా వచ్చినాం. ఫ్యూయల్ కొట్టుకుంటుంది, ఒకటే పాయింట్ ఉంది. ఏంది ఇవాళ ఇంత ట్రాఫిక్ ఉంది? అనవసరంగా ఇట్లా వచ్చానా ఏంటి? నేను ఇట్లా ఉప్పల్ సికింద్రాబాద్ బేగంపేట ఇట్లా పోతున్నాను. ఈజీగా ఉంటుంది, ఫ్లైఓవర్ లెక్కేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకున్నా కానీ అట్లా లేదే ఇక్కడ సీన్. ఏదో యాక్సిడెంట్. పక్కకు తీసుకోరా అమ్మ. హలో పక్క తీసుకో. రోడ్డు మధ్యలో ట్రాఫిక్ పెడతారు, బుర్రాలేదు వీళ్ళకి. భార్గవ ఇది ఇగో రైట్ సైడ్లో ఇదే క్యాంప్ ఆఫీస్, సీఎం క్యాంప్ ఆఫీస్. ఇదే ఇంతకుముందు మా ఫాదర్ ఆఫీస్. స్ట్రైట్ వెళ్తే జూబ్లీ హిల్స్ అనమాట. లెఫ్ట్ వెళ్తే ఇటు జీవీకే బంజారా హిల్స్ సైడ్ వెళ్ళొచ్చు. అట్లా కూడా వెళ్ళొచ్చు కానీ ఇటు దగ్గర. సో గైస్ పని అయితే అయిపోయింది, బ్యాంక్ పని. ఇంక వెళ్ళిపోదాం. ఇంతకుముందు నేను పాత ఇల్లు మాది ఇక్కడే ఉంటుండే, రమంజల్ కాలనీ అని. అప్పుడు ఇక్కడ అకౌంట్ తీసుకున్నా ఇక్కడ. ఇప్పుడు వెళ్ళిపోయాక ఇది ఇంకా ఇటు సైడ్ రావట్లేదు. ఈ బ్యాంక్ పని అట్లనే చాలా ఇయర్స్ నుంచి పెండింగ్ ఉంది. నా డెబిట్ కార్డ్ ఏమో ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు కొత్త కార్డు తీసుకోవాలి, అందుకనే ఇక్కడ వచ్చా. ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎన్ని మెమరీస్. సో గైస్ ఇదే అనమాట రమంజల్ కాలనీ. మొత్తం ఏంది బూత్ బంగ్లా లెక్క అయిపోయింది. చిన్నప్పుడు మొత్తం ఇక్కడే గడిపేసిన 15 years 2000లోనే ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినాము. మా ఫాదర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చాక ఇక క్వార్టర్స్ ఇచ్చిండే. ఇందులో ఇక్కడే నా జీవితం, సగం జీవితం ఇక్కడే అయిపోయింది.
అసలు ఎలా ఉండే కాలనీ ఏంది ఇట్లా అయిపోయింది మొత్తం. ఇప్పుడు మా ఇల్లు కూడా చూపిస్తాను అవండి ముందు మీకు. ఈ క్వార్టర్స్ ఆల్రెడీ నేను లోకల్ సినిమాలో నాని ఇల్లు ఉంటుంది కదా, అదే ఇక్కడ మేము క్రికెట్ ఆడేవాళ్ళం ఇందులో, ఈ గ్రౌండ్లో వచ్చింది. బ్యాడ్మింటన్ అకాడమీ అయింది ఇది. ఇందులో మేము క్రికెట్ ఆడేవాళ్ళం. మా గణేష్ ఎప్పుడు ఇక్కడే పెట్టేటోళ్ళం. మొత్తం డెవలప్ అయిపోయింది ఇక. బాబా ఎలా ఉందో అలాగే ఉంది. జీప్ ఇట్లే ఉంది అప్పటి నుంచి. ఇక అదే అనమాట మా ఇల్లు, పైన ఇల్లు. ఇంకా ఎవరు ఉంటుండ్రు, అదే 186 అదే చెట్టు ఇంత పెద్దగా అయిపోయింది. మీ జీప్ మాత్రం అట్లనే ఉంది ఇన్ని ఇయర్స్ నుంచి. మా కిందంటే అంకుల్ జీప్ ఇది. ఎన్ని మెమరీస్ బాబా. ఆ కిటికీ దగ్గర నుంచి చూస్తూ ఉండే మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు వస్తారా అని. ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు కదా, మామిడికాయలు అక్కడి నుంచే తెంపుకుంటుండే. బాబా ఏంటి ఇలా అయిపోయింది, ఇంత పెద్ద చెట్ట. 199 మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లే, రామ్ తీర్థ్ ఇల్లు. మొన్న ఊటీకి వచ్చాడు కదా, అది వాళ్ళ ఇల్లే అప్పట్లో. ఇది సెకండ్ లైన్, అది మా లైన్ ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్ అనమాట. అయ్యో మొత్తం ఇలా అయిపోయింది ఏంది కాలనీ. ఇక్కడ ఫుట్బాల్ ఆడుతుండే, సగానికి సగం క్రికెట్ ఇక్కడ ఫుల్ ఆడుతుండే, మారంపీటి ఆడుతుండే. అరే మొత్తం ఇట్లా అయిపోయింది ఏంటి, అడవిలాగా అయిపోయింది పాపం. అబ్బా ఎన్ని పాములు ఉంటాయో ఇందులో పక్క. బాబా అనవసరంగా ఎంత బ్యూటిఫుల్ కాలనీ మొత్తం తుస్సైంది, మొత్తం పగలు కొట్టేశారా. ఇక్కడ పానీపూరి ఉంటుండే ఇందులో. ఈ అంకులు ఉన్నాడో మరి ఏమో, ఉన్నాడు. దాన్ని గుర్తు పడతాడా పట్టాడు, అంత చిన్నగా ఉండే కదా అప్పుడు. సో ఇక నెక్స్ట్ ఖైరతాబాద్ గణేష్కి వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 12:50. మళ్ళా నాకు సాయంత్రం అన్నదానం కూడా ఉంది మా అక్కడ రెబల్ యూత్ అసోసియేషన్ గణేష్ దగ్గర. వచ్చింది ట్రాఫిక్. ఖైరతాబాద్ గణేష్ ఇంకా దగ్గర కూడా రాలేదు, అప్పుడే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎప్పుడైనా ఖైరతాబాద్ రావాలంటే మంచిగా ఇక్కడ మెట్రో స్టేషన్లో బండి పెట్టి ఆరామ్ సైడ్ దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి చూసేసి రావచ్చు. ఇట్లా బండ్ల పైన కార్ల పైన వస్తే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. వీకెండ్ అసలే. ఇప్పుడు బండికి జాగా వెతకాలి. మధ్యాహ్నం కూడా బాగానే క్రౌడ్ ఉంది, ఇక తక్కువనే ఉంటుంది అనుకున్నా. ఆల్రెడీ బాగానే ఉన్నారు. ఎక్కడ పెట్టాలి? ఫిర్ సే ఆతా हैंडल लॉक खुला रहा वो गाड़ी का, बस थोड़ा आगे नहीं आता गाड़ी में। हेलमेट लगा दो गाड़ी को 20 रुपीज़। సో గైస్ చూశారు కదా, రష్ ఘోరంగా ఉంది ఖైరతాబాద్ గణేష్కి. మన హైదరాబాద్గా ఫేమస్ గణేష్ ఇది. అక్కడ పార్కింగ్ ఎక్కడో చేసిన ముందు 20 రూపీస్ అంట, అదో బొక్క. ఇష్టం వచ్చినట్టు జరుపుతారు, ఎవడు పడితే వాడు బండి గీక్తాడు, అదో టెన్షన్ అవుతుంది నాకు. పెద్ద బండ్లు కొంటే ఇదే బాధ. దాన్ని ఏమైనా కొంచెం గీత పడినా బాధ అవుతుంది. ఆ స్టాండ్ ఉంటుంది, పర్ర జరుపుతారు, అది సెన్సార్ ఉంటుంది, మళ్ళీ ఇంజన్ స్టార్ట్ కాదు, అదొస్తుంది. ఇక్కడ మొత్తం అన్ని షాపింగ్ ఏరియా ఉంటుంది అన్నమాట వెళ్ళే దారిలో.
మధ్యాహ్నం ఎవరు రారనుకున్నా మస్తు అందరూ. అప్పటి నుంచి ఫుల్ లైన్లో నడిచి ఇప్పుడే వచ్చామన్నమాట. ఆడియో అయితే వినపడదు. సో గైస్ చూసారు కదా, ఖైరతాబాద్ గణేష్ అంటే హైదరాబాద్ ఫేమస్, మొత్తం తెలంగాణ ఇండియాలో కూడా ఫేమస్ అన్నమాట. ఇది వాళ్ళ 68 years కంప్లీట్ అయినాయి. 68 years నుంచి గణేష్ పెడుతున్నారు. ఈసారి మొత్తం మట్టి గణేశుడు, పిఓపి ఎకో ఫ్రెండ్లీ కాదు కాబట్టి ఈసారి మట్టి గణేష్ చేస్తున్నారు. ఎవరికైనా డౌట్లు ఉంటే డామినార్ సిటీలో చూడండి, ఈజీగా నడపచ్చు, అంత పెద్ద కష్టమేం కాదు. కొంచెం వెయిట్ ఉంటుంది, ట్రాఫిక్లో కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ అది కూడా నార్మలే. పోరాడాల ఇక మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాం. భారత్ మాతాకి జై.